అంగరంగ వైభవంగా భక్తజన సంద్రంతో అనకాపల్లి 126 అడుగుల లక్ష్మీ గణనాథుని నిమజ్జన వేడుక కార్యక్రమం సోమవారం జరిగింది. దాడి రత్నాకర్ దంపతుల చేతుల మీదుగా సంపత్ వినాయక కమిటీ మెంబర్స్ అందరికీ చిరు సత్కారాలు మరియు లక్ష్మీ గణపతి స్వామి వారి లడ్డు ప్రసాద విజేత ఎస్వీఎస్ కేటరింగ్ వారు ఎల్లపు నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు సొంతం చేసుకున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియంలో అది కూడా లక్ష్మీ గణపతి అవతారంలో ఏర్పాటు చేయడం అనేటువంటి నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘన విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఖైరతాబాద్ వినాయకుడి గురించి మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఖైరతాబాద్ వినాయకుడి తాలూకా విగ్రహం ఎత్తు 72 అడుగులు. అది కూడా వినాయకుడి నిమజ్జనం కోసం ఉద్దేశ నగర్ వరకు తీసుకెళ్తారు కాబట్టి అక్కడ 72 అడుగుల కన్నా మించి ఎత్తే విగ్రహాన్ని తయారు చేయడానికి అవ్వదు. ఇక్కడ మరి విశాఖపట్నంలో జిల్లాలో ఇంతటి ఏడాది వరకు కూడా గాజువాంలో కూడా పెద్ద వినాయకుడిని పెట్టేవారు. మరి ఈ సంవత్సరం ఆ చరిత్రను మళ్ళీ తిరగరాసే విధంగా అనకాపల్లిలో మళ్ళీ ఆ ఎన్టీ రామారావు గారి పేరు మీద పెట్టినటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో అతిపెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, దాన్ని సుమారుగా 3 లక్షల మంది భక్తులు 23 రోజులుగా దీనందరినీ కూడా దర్శనం చేసుకోవడం, స్వామివారి ఆశీస్సులు పొందడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ విగ్రహాన్ని మొన్న మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వచ్చినప్పుడు కూడా మరి సీఎం రమేష్ గారు వచ్చినప్పుడు కూడా ఈ విగ్రహాల గురించి ఒక విషయం చెప్పడం జరిగింది. అనేక విగ్రహాలు మేము చూస్తాం, కానీ ఇక్కడ అనకాపల్లిలో ఇక్కడ ఇండియా స్టేడియంలో నిర్మించినటువంటి విగ్రహం అత్యంత కళాత్మకంగా వచ్చింది. ఆ చేతులు కూడా సజీవంగా వచ్చింది అని చెప్పి ఆయన మెచ్చుకోవడం జరిగింది. అంటే విగ్రహం తయారు చేయడం ఒకటైతే విగ్రహంలో కళరావడం అనేటువంటిది అది ఆ భగవంతుడి తాలూకా సంకల్పం. అది ఆ సంకల్పాన్ని ఇక్కడ అనకాపల్లి ప్రజలకి మరి కామదేవ ప్రసాద్ ద్వారా లభించడం ప్రసాద్ కూడా ఇప్పటివరకు ఈ ఆయన చేసినటువంటి విగ్రహాల్లో అతి పెద్ద విగ్రహంగా ఇది చిరస్థాయిగా ఉండిపోయేటువంటి చరిత్ర. కాబట్టి అలాగే మా పూలప్రాయి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని ఆదరించి కూడా కార్యక్రమాలు చేపట్టాలని వారిని కూడా అవలంబిస్తూ అలాగే బాలప్రకాష్ కూడా మరి సొంతంగా వారు కూడా ముందుకు వచ్చి సహాయపడటం కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రాము గారు కూడా ఆయన కూడా ముందుకు కుర్రోడ్లాగా మరి ఎర్ర రాము గారు పూర్తి స్థాయిలో ఈ 23 రోజులే కాకుండా ఈ విగ్రహాన్ని నిర్మాణం చేసినప్పుడు కూడా సుమారు 3 నెలల తాలూకా కష్టం ఇది. ఇందులో పాల్గొస్తున్నటువంటి అలాగే మన మూర్తి గారు డైరెక్టర్ గారు మూర్తి గారు కూడా పూర్తి స్థాయిలో నడిపించడం జరిగింది. అలాగే హరీష్ కూడా ఈ కార్యక్రమాల్లో పూర్తి
కూడా ఉన్నారు. అదేవిధంగా మద్దాల పాలకులు ఆడాడు మూర్తి గారు, అలాగే మన కొత్త మురళి గారు, అలాగే వీళ్ళందరూ అంటే చాలా మంది సంఘాల వారిగా, అలాగే మహిళా సంఘం ముఖ్యంగా వాళ్ళు ఈ కార్యక్రమం మొదలుపెట్టి తీసుకుని గ్రామాలు తిరిగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వాళ్ళు కూడా తిరిగారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దాడి రాజేశ్వరి శ్రీవారి సేవ తరఫున వారు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చారు. అలాగే విధంగా నాగరాపల్లి వాస్తవులందరూ కూడా నిత్యంగా నవహారతి ప్రతిరోజు సాయంత్రం పాటు ఇక్కడ కూడా ఒక కళను తీసుకురావడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా మన సహాయ సహకారాలు అందించినటువంటి ముఖ్యంగా పోలీసు వారికి, పోలీస్ సిబ్బందికి, ట్రాఫిక్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఫైర్ సిబ్బంది వారు కూడా వారి సమయాన్ని కేటాయించి ఫైరింగ్ తీసుకొచ్చి ఇవాళ నిమజ్జనానికి పాల్గొంటున్నందుకు వారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి పేరున ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. వాళ్ళందరూ కూడా పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ వినాయకుడి గారి యొక్క ఇవాళ కూడా దేవీ నవరాత్రులు మొదలై దేవీ నవరాత్రుల్లో ఇవాళ బాలకృష్ణుడు వస్తున్న అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. మరి ఇవాళ లక్ష్మీ గణపతి అవతారంలో ఉన్నటువంటి వినాయకుడిని మనం నిమజ్జనం చేసుకుని ఈ ప్రాంతంలో మళ్ళీ అందరికీ సశిశాంతిగా ఈ ప్రాంతం ఉండాలనే ఉద్దేశంతో వినాయక నిమజ్జనం కూడా ఆయన మట్టి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు కొంతమందికి ఈ మట్టిలో మొక్కలు వేసుకోవడం కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి ఈ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని తెలియవచ్చినటువంటి వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై గణపతి. అవతారంలో ఉన్నటువంటి వినాయకుడిని మనం నిమజ్జనం అందరికీ సత్యశాంతి వినాయక నిమజ్జనం కూడా ఆయన మట్టి కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మట్టిలో మొక్కలు వేసి కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. మరి మరొకసారి ఈ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని తెలిసి వచ్చినటువంటి వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. జై చెప్పి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గాడి రాజేశ్వరి శ్రీవారి సేవ తరఫున వారు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చారు. అలాగే విధంగా నాగరాపల్లి వాస్తవులందరూ కూడా నిత్యంగా నవహారతులు ప్రతిరోజు సాయంత్రం పాటు ఇక్కడ కూడా ఒక కళను తీసుకురావడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా మన సహాయ సహకారించినటువంటి ముఖ్యంగా పోలీస్ వారికి, పోలీస్ సిబ్బందికి, ట్రాఫిక్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఫైర్ సిబ్బంది వారు కూడా వారి సమయాన్ని కేటాయించి ఫైరింగ్ తీసుకొచ్చి వాళ్ళ నిమజ్జనానికి సహకరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు.
చేశారు.